థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఈ చిత్రంలో 3 పాటలు రాయడం జరిగిందండి. ఫస్ట్ రాసిన పాట టికెటే కొనకుండా ఇల్లన్నా ఇల్లాగైతే అని రాసిన పాట. ఆ పాట ఒక త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి మెప్పును సంపాదించింది. అదే పాట మా అందరికి పెద్దబాబు అయిన చిన్నబాబు గారితో ఒక క్లోజ్నెస్ పెంచింది నాకు. తర్వాత రాధిక రాధిక అనే పాట రాశాను. సిద్ధన్న ఫోన్ చేసి ఒకటే మాట అన్నాడు, రాధిక అనే పేరున్న అమ్మాయిలందరూ నేను తిట్టుకోవాలన్నా అట్లా రాయి పాట అని చెప్పాడు. ఎంతమంది రాధికలు తిట్టుకున్నారో తెలియదు, కానీ నన్ను తిట్టని ఒకే ఒక రాధిక ఉంది. ఆ రాధిక నా భార్య. నా భార్య పేరు రాధిక. ఈ పాట విని గొప్పగా రాసినావు అని చెప్పి మెచ్చుకున్న ఒకే ఒక రాధిక ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా నా పాట ఎందుకు అంత కసిగా రాసావు నువ్వు? తర్వాత ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయిన డీజే టిల్లు. ఆ పాట టిల్లన్న దిగిండంటే అన్న ఫస్ట్ ఆ పాటలో ఉన్న ఆ పాట ఇందులో మళ్ళీ రిపీట్ చేసాము, వేరే చరణం రాయడం జరిగింది. ఆ పాట కూడా మళ్ళీ అందరినీ అలరిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. టిల్లుకు ఏదైతే సెంటిమెంట్ జరిగిందో అనుకోకుండా ఈ సినిమా కూడా అదే జరిగింది. నాకు డైరెక్టర్ గారిని ఇప్పుడే కలవడం, ఫోన్లో తప్ప కలవలేదు. టిల్లు 1 కూడా అట్లాగే జరిగింది. అప్పుడంటే లాక్డౌన్ ఆ పరిస్థితులు, కానీ ఈ టైం అంత బిజీగా ఉండి ఈ సినిమా మీద తన ప్రాణం పెట్టి ఎంతో కష్టపడి చేశాడు. ఇప్పుడే కలవడం, అన్న వచ్చి నాన్న నేనే కాసర్లో శ్యామని పరిచయం చేసుకున్నా, ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం. ఇట్లా ఈ 3 పాటలకు నాకు ఎంతో మంచి సపోర్ట్ ఇస్తూ మంచి ట్యూన్స్ అందజేసిన నా మిత్రుడు బ్రదర్ రామ్ మిరియాలకి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా వంశీ అన్న ఒక పాటను మించి ఒక పాట సేమ్ బ్యానర్లో నాకు పడడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఒక రామ్లో రామ్లా, తర్వాత డీజే టిల్లు, ఆ తర్వాత మా పక్కనే ఉన్నాడు మా మ్యాడ్ కళ్యాణ్, కళ్ళజోడు కాలేజీ పాప. ఇట్లా వరుస హిట్లు ఒకే బ్యానర్లో పడడం చాలా హ్యాపీ అన్న. అన్న మళ్ళీ మళ్ళీ ఈ హిట్ కాంబినేషన్ మళ్ళీ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మా సిద్ధు భయ్య, సిద్ధు అన్నని చూస్తే మా కళ్యాణ్ ఎప్పుడు మేము మాట్లాడుకుంటాము, సిద్ధు అన్నని చూస్తే చాలా జెలసీగా ఉంటుంది. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా వెర్షన్లు రాస్తాడంట. ఎప్పుడు సినిమా రైటింగ్ అది తప్ప ఇంకెటువంటి ఆలోచన లేదని మా కళ్యాణ్ ఎప్పుడు చెప్తుంటాడు. అంత ఫాస్ట్గా ఎట్లా రాస్తావన్న, మంచి మంచి డైలాగ్స్, మంచి పంచ్ డైలాగ్స్, అవన్నీ నిజంగా హ్యాట్స్ ఆఫ్, మల్టీ టాలెంటెడ్. మొన్న సాంగ్ రిలీజ్ అయిన రోజు, లిల్లీ సాంగ్ రిలీజ్ రోజు ఒక చిన్న యాక్ట్ సిద్ధు అన్న అంటే మనందరికీ బాగా ఇంకా క్లోజ్ చేసింది. అనుపమ నిల్చుంటే చెయ్యి కూడా తాకకుండా ఇట్లా వెనక పెట్టాడు అన్న. అన్న రీల్ ఇప్పటికీ చాలా వైరల్ అయింది. నీదెంత మంచి మనసో, ఎంత సంస్కారమైన వ్యక్తివో చాటి చెప్పే ఒక చిన్న యాక్ట్ చాలు. ఈ సినిమా మరీ పెద్ద హిట్ కావాలని, డబుల్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు.